వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ మరి చిన్నారి బాలబాలికలకు భగవంతుడు మంచి అవకాశం ఇవ్వాలని చెప్పి గొప్పవాళ్ళుగా తయారు కావాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికి తెలుసు ఈరోజు ఎందుకు మనం ఇక్కడ సమావేశమైన విషయం. మరి ముఖ్యంగా ఈ టార్చ్ ర్యాలీ అంటే ఏందో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ప్రతి మనిషికి ఒక పేరు ఎట్లా పెడతామో ప్రతి ప్రోగ్రాం కూడా ఒక పేరు పెడతాం. ఆ పేరులో ఉన్నటువంటి ఉద్దేశం ఏంది, దాని యొక్క భావం ఏంది అనేది తప్పనిసరిగా మనం ఏ ప్రోగ్రాంకు పోయినా కానీ ముందు దాని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి టార్చ్ ర్యాలీ అంటే దాంట్లో మనకు టార్చ్ అంటే ఏందో తెలుసు. టార్చ్ అంటే ఏంది, చీకట్లో వెలుతురు ద్వారా ఒక వస్తువును వెతికేటటువంటి పరికరం. మరి అదేవిధంగా ఇక్కడ మనం ఈ టార్చ్ ర్యాలీలో ఎవరిని వెతుకుతున్నాం, ఏ చీకటిని తొలగిస్తున్నాం అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ సమాజంలో ఉన్నటువంటి చీకటి ప్రపంచంలో మరి కావలసినటువంటి యువతను ఈ దేశానికి మరి వెతుకులాటనే ఈ టార్చ్ ర్యాలీ అని మనం గ్రహించాల్సినటువంటి అవసరం. మరి అందుకోసం అని చెప్పి మరి ఈ సమాజంలో ఇటువంటి ప్రోగ్రామ్స్లలో ఇటువంటి కార్యక్రమాలను తీసుకొని ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పి మరి అందరినీ కూడా ఇటువైపుగా సమాజం వైపు మంచి పని వైపు మళ్లించాలనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం ఇది. మరి ఈరోజే ఎందుకు చేపట్టినాము అంటుందంటే ముఖ్యంగా యువతకు ఆదర్శం, ప్రపంచంలోనే మరి గొప్ప వ్యక్తిగా పరిగణించబడినటువంటి వ్యక్తి స్వామి వివేకానందుని గారి జయంతి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. మరి ముఖ్యంగా వివేకానందుని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఆయన జీవిత చరిత్ర చదవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అంతకంటే ముందు ఆయన గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంస గురించి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎందుకంటే రామకృష్ణ పరమహంస ద్వారా మరి ఈయన ప్రభావితుడై మరి వివేకానందుడు మరి మొట్టమొదట ప్రపంచానికి మరి భారతీయులంటే ఎవరో చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఈ సముద్రాలు దాటి అవతలి వైపు ఉన్నటువంటి మనుషులను కూడా ఇక్కడ ఒక మేధావులు ఉన్నారు, ఇక్కడ మంచి దేశభక్తులు ఉన్నారని మరి అక్కడ గుర్తింపుని తీసుకొని వచ్చినటువంటి కూడా ఈ సమాజంలో జీవిస్తున్నటువంటి మనమంతా కూడా దేన్ని అనుసరిస్తామో దాన్నే చెప్పాల్సినటువంటి హక్కు ఉంటుందని చెప్పి మీరందరూ గ్రహించాలి. అంటే మంచి మనం చేయాలి, మంచి గురించి చెప్పాలి, మంచి మనం చేయాలి, మరి మంచిగా ఈ సమాజానికి తోడ్పడాలి, మరి ఎదుటి వ్యక్తికి సమాజానికి తోడ్పడమని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మరి నీతులు చెప్పడానికి కాదు పాటించడానికి అని చెప్పి మొట్టమొదట బాలుడిగా ఉన్నప్పుడే ఆయనకు బీజం వేసినటువంటి వ్యక్తి రామకృష్ణ పరమహంస. మరి వివేకానందుని యొక్క సూక్తులు, వివేకానందుని యొక్క పాఠాలు మీరు ఎక్కడ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.